హాయ్ అందరికి అందరికి నమస్కారం. ఇవాళ ఎవరి బర్త్డే? నాన్న చిన్న. ఇవాళ మమ్మీ బర్త్డే. ఇప్పుడు లేచాడు నా కన్నయ్య కదా. సో ఇవాళ ఏంటి, నేను అన్ని చూపిస్తాను మీకు. నా బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అయ్యయ్యో. సో ఫస్ట్ టైం నేను మా హస్బెండ్తో లేను. మా హస్బెండ్ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, మా మమ్మీ ఉన్నారు, మా అమ్మమ్మ ఇక్కడే ఉన్నారు. సో ప్లాన్ ఏంటంటే, ముందు ఫస్ట్ అయితే నేను డే ఫ్రెష్గా జిమ్కి వెళ్ళి స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత లంచ్కి వెళ్తాము. సో జిమ్కి వెళ్తున్నాను కాబట్టి అన్ని న్యూ జిమ్ అవుట్ఫిట్ కొన్నాను. అదే నాకు నా గిఫ్ట్. న్యూ జిమ్ బ్యాగ్, న్యూ జిమ్ షర్ట్, న్యూ జిమ్ ట్రాక్ ప్యాంట్ అన్ని న్యూగా కొన్నాను. సో అన్ని వేసుకుంటాను. మిమ్మల్ని కూడా నాతో పాటు జిమ్కి తీసుకెళ్తాను. మీ బర్త్డేలో కూడా మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ చేయాలి, దాని తర్వాత అయినా ఏమైనా తినాలి. సో క్యాలరీస్ బంద్ చేసిన తర్వాత క్యాలరీస్ తినాలి కదా సత్య. సో లెట్ స్టార్ట్ దిస్ వ్లాగ్, బర్త్డే వ్లాగ్. నన్ను కూడా విష్ చేయండి హ్యాపీ బర్త్డే అని చెప్పి అని హ్యాపీ బర్త్డే అని విష్ చేసేయండి. లెట్ స్టార్ట్. మన ఇంట్లో చిన్న ఆవు వచ్చింది. ఆవుకి ఏం పెడదాం? చిన్న పొటాటోస్ పెడదామా ఆవుకి? అంబాకి పెట్టేద్దామా? పొటాటోస్ పెట్టేస్తావా అంబా చేసి? అంబా పద పెట్టేద్దాం. ఎస్ దా ఇస్తా, దా ఇస్తా. అయ్యయ్యో టీ టీ టీ. హాయ్ అంబా, హాయ్ అంబా. ఏం చూస్తున్నావు? ఉడతా చూస్తున్నావా? హాయ్, ఏది ఉడతా? ఉడతా వెళ్తుంది సత్య, చూడు. వావ్, ఉడతా వెళ్ళిపోతుంది. పాడు. సో జిమ్ నుంచి రాగానే లంచ్ టైం అయితే అయింది. సో అందరం రెడీ అయ్యాము. సో అమ్మమ్మని కూడా మెల్లిగా తీసుకెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే అమ్మమ్మ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు కదా, నార్మల్గా బయటికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. సో ఒక 1 ఇయర్లో మేబీ 2-3 టైమ్సే వెళ్తారు. సో నేను వచ్చినప్పుడు కంపల్సరీగా తీసుకెళ్తాను. సో నా బర్త్డే కాబట్టి అగ్రీ అయ్యారు మమ్మీ కూడా. సో అందరం హ్యాపీగా ఒక మంచి బ్యూటిఫుల్ రిసార్ట్కి వెళ్ళాము. ఇక్కడ ఉన్న ఒక బ్యూటిఫుల్ రిసార్ట్. ఇక్కడ ఏంటంటే పార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మొత్తం రెస్టారెంట్ వరకు వెళ్ళే ఫెసిలిటీ కూడా ఉంది. సో అందుకే ఈ రిసార్టే చూస్ చేసుకున్నా, ఈజీగా ఉంటుందని చెప్పి. సో అలా వెళ్తూ నాకు బ్లూ డార్ట్ నుంచి కాల్స్ రావడం అయితే స్టార్ట్ అయింది. సో ఏంటి అని అంటే, మా హస్బెండ్ ఏమో నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపాను, నువ్వు బ్లూ డార్ట్కి వెళ్ళి ఇప్పుడే కలెక్ట్ చేసుకో అని అన్నారు. కానీ నేను ఆల్రెడీ రెస్టారెంట్లో ఉన్నాను, వెయిట్ చేయమని చెప్పాను. సో బ్లూ డార్ట్ 2 టైమ్స్ అప్పటికి ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. సో నాకు తెలియలేదు. సో నేను రెస్టారెంట్ నుంచి బ్యాక్కి వెళ్ళిన తర్వాత
ఇంటికి రమ్మని చెప్పాను ఆ ఏజెంట్‌ని. సో, ఆ గిఫ్ట్ ఏంటో దానికోసం అయితే మీరు కొంచెం వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ రిసార్ట్ అయితే చూద్దాము. ఇక్కడున్న బ్యూటిఫుల్ పెద్ద రిసార్ట్, గ్రీనరీ ఉంది. అలాగే వెడ్డింగ్ హాల్స్, తర్వాత లాడ్జింగ్ అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ ఉంది చూడొచ్చు. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది రాంగానే. సో, లోపలికెళ్ళి ఎవరికేమిష్టమో అన్నీ ఆర్డర్ చేసుకున్నాము. సత్య చూడండి బిజీగా కార్టూన్ అయితే చూస్తున్నాడు. సత్యకి ఎక్కడైనా బయటికి తీసుకెళ్తే కొంచెం డైవర్ట్ చేయాల్సిందే. లేకపోతే సత్య చాలా అల్లరి చేస్తాడనమాట. ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటాడు సత్య ఇప్పుడు. సో, బయటికి రాంగానే కొంచెం డైవర్ట్ అయితే అమ్మమ్మ చేస్తా. నా బర్త్డే బాగా జరిగిందా? చాలా బాగుంది. ఏం చేస్తావు నా బర్త్డేకి? నువ్వు ఏమి ఇచ్చావు నాకు? నేనా ఆ? డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చి ఏం కొనుక్కోవాలి? డబ్బులతో బట్టలు కొనుక్కోమన్నాడు. బట్టలు కొనుక్కోవాలా? సరే, ముద్దు పెట్టి మమ్మీ, ముద్దు పెట్టి. బాగుంది అన్ని కూడా ఎక్కడ ఎలా జరిగినాయో అక్కడ కూడా అలా జరిగి చేసుకుంటుంది. ఏది మానకుండా అన్నీ కూడా క్రమశిక్షణ పద్ధతి అంతా బాగా చేసుకుంటుంది. 2 బిడ్డలు పుట్టారు. మంచి 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 పిల్లలు రత్నాలంటి పిల్లలు పుట్టారు. అంతా కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. బలో ఎవరిచ్చారా మా బాయ్? బాయ్ పీపీ 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 బాయ్. సో, ఇంటికి రాంగానే మళ్ళీ సర్వీస్ అయితే మళ్ళీ కొరియర్ అతనొచ్చాడు. సో, రాంగానే నేను ఇంకా మా హస్బెండ్ కాల్ చేసి కొరియర్ ఫైనల్లీ వచ్చిందని చెప్పాను. సో, ఫస్ట్ ఎళ్లి ఓపెన్ చెయ్యి దీని బర్త్‌డే గిఫ్ట్ అని చెప్పారు. సో, అమ్మమ్మ ముందు ఆ బర్త్‌డే గిఫ్ట్ ఓపెన్ చేయంగానే ఇదొచ్చేసి యాపిల్ వాచ్ అన్నమాట. సో, నేను ఎక్కువగా వర్కౌట్ ఇంకా స్టెప్స్ అదంతా కౌంట్ చేస్తూ ఉంటాను కాబట్టి మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్‌గా యాపిల్ వాచ్ అయితే ఇచ్చారు. అది కూడా నాకిష్టమైన కలర్ రోజ్ గోల్డ్ ప్లస్ వైట్ కలర్. చాలా నాకు హ్యాపీ. ఎందుకంటే నేను చాలా యూజ్‌ఫుల్ ఉంటది నాకు. నేనెప్పుడైనా బయటికెళ్ళినప్పుడు కంపల్సరీగా స్మార్ట్ వాచ్ యూజ్ చేస్తాను. ట్రాక్ చేస్తూ ఉంటానన్నమాట స్టెప్స్. సో, నా దగ్గరున్నది స్పాయిల్ అయిపోయింది.